జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో 29వ తేదీ శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న GLSA కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టుల్లో జరిగే లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించబడతాయన్నారు. ఉదయం 10 నుంచి కక్షిదారులను తమ కేసులను ఆయా కోర్టుల్లో జరిగే లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాల కోసం కక్షిదారులు లేదా వారి న్యాయవాదులు టోల్ ఫ్రీ నెంబర్ 15100కు లేదా వారి సమీప కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని ప్రకాష్ బాబు తెలిపారు. కావున కక్షిదారులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత న్యాయస్థానంలో నిర్వహించబడే ప్రత్యేక లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లా వాసులే కానీ అందరూ కూడా ఈ రాబోయే లోక్ అదాలత్ని, జాతీయ లోక్ అదాలత్ని విస్తృతంగా వినియోగించుకుంటారని, వారి యొక్క కేసుల్ని మేము సుమారు 1200 కేసులు సివిల్ కేసులు, అలాగే సుమారు 10,000 కేసులు క్రిమినల్ కేసులు, రాజీ అవే కేసుల్ని మేము గుర్తించడం జరిగింది. వాటిల్లో ఆల్రెడీ ప్రీ సిట్టింగ్ కింద అంటే లోక్ అదాలత్ కాకపోయే దీంట్లోనే ముందుగా 75 కేసులని ఆల్రెడీ మేము రాజీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అలాగే ప్రస్తుత లోక్ అదాలత్కి అన్ని కోర్టుల్లో కలిపి సుమారు 11 బెంచ్ల్ని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది, రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాకుండా కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం అన్నింటిలో కూడా బెంచ్ల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రీ లిటిగేషన్ కేసులను కూడా సుమారు 700 కేసుల్ని రిఫర్ చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే మోటార్ వెహికల్ చట్టాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం కోసం సుమారు 500 కేసులని కూడా రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 6 కేసులని రాజీ చేయడం కూడా జరిగింది. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ మోటార్ వెహికల్ కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా కొంత అవగాహన పరుస్తున్నాం.